హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హిందూ మహాసభకు నమస్కారం అండి. నా పేరు సాగి వెంకట శివరామ శర్మ, కాశీపతి అంటారు. పౌరోహిత్య జీవనం, గుంటూరులో నివాసం. మన హిందూ మహాసభ అత్యంత వైభవంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో నాకు తోచిన, నాకు తెలిసిన, నా దృష్టికి వచ్చిన కొన్ని భావాలు మన సమాజంతో పంచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఒక చిన్న ప్రసంగం చేస్తున్నాను. దీంట్లో ఏదైనా లోపాలుంటే అందరూ కూడా క్షమించి దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మాత్రమే గ్రహించాలని కోరుకుంటూ, ముందుగా హిందువులకి జాగృతి ఇవాళ కొత్తగా కావాలా అంటే అవసరమే. కాలము చాలా విశాలమైంది. ఆ కాలంలో నిమ్నోన్నత పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. అంటే తన యొక్క స్వస్వరూపాన్ని, తన యొక్క స్వధర్మాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా చరిత్రలో, పురాణాల్లో మనం ఎన్నో సందర్భాలు చూస్తూ ఉన్నాం. అట్లాగే నేడు హిందువుల యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంది. ఒక్కసారి కొద్దిగా అవగాహన చేసుకుంటే, హిందువు అనేవాడు, హిందూ మతం అనేటువంటిది దాన్ని ఉద్ధరించుకోవాల్సినటువంటి అవసరం మంది మాత్రమే కాదు, హిందువులది మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానిది ఆ బాధ్యత అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే హిందూ మతంలో ఉన్నటువంటి సార్వజనీనికమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లుగా ఆలోచించినట్లయితే అవన్నీ కూడా వేద ప్రమాణాలు, స్మృతి పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, అట్లానే సూత్ర భాష్యాలు, ఇలా ఎన్నో ప్రామాణికమైనటువంటి సుసంపన్నమైనటువంటి భావజాలం అంతా కూడా ఈ యొక్క హిందూ మతానికి ఆదర్శంగా ఉంది. ఉదాహరణ చెప్పుకుంటే ముందుగా వేద మంత్రాలు తీసుకోవచ్చు. ఓం సంత్వాసించాభియజుషా ప్రజామాజుర్ధనంచ ఓం శాంతి శాంతి శాంతి. వేదవాక్యాల చేత ప్రజలందరి యొక్క, అంటే ప్రజలంటే ఇక్కడ ఉత్పత్తి అయిన సమస్త జీవులని, సమస్త లోకాల్లో సమస్త శక్తులతో, సమస్త ఇంద్రియాలతో ప్రకాశించే జడ చేతన పదార్థాలన్నీ కూడా దాంట్లోకే వస్తాయి. అంటే అన్ని జంతువులు, పశుపక్ష్యాదులు, క్రూర మృగాలతో సహా, ఇంకా కాకుండా మూర్తామూర్తములు, అంటే కనపడి కనపడకుండా ఉన్నటువంటి శక్తులు, అంటే మానసిక శక్తులు ఏవైతే ఉన్నాయో, శారీరక శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే అందరూ ప్రజలంటే అన్ని జీవులని ఒక్క రకంగా. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వే సర్వత్ర నందతు, సర్వే భద్రాణి పశ్యతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇట్లాగా అనంతంగా ఎన్నో ఉత్కృష్టమైనటువంటి సార్వజనీనకమైనటువంటి విశ్వశాంతిని కోరే ఎన్నో మంత్రాలు, ఎన్నో మహావాక్యాలు మన యొక్క మతంలో, ఏ మతంలో లేని విధంగా, దాని దరిదాపులు కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో మన హిందూ మతం ప్రకాశిస్తూ ఉన్నది ఒక సూర్యుడిలాగా. మిగతా అన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. అన్ని మతాలని, అన్ని భావాలని, అన్ని సిద్ధాంతాలని ప్రకాశింపజేస్తూ తానే సూర్యుడై వెలుగొందుతూ ఉన్నటువంటి మహా మేరు శిఖరం, ఒక అఖండమైనటువంటి జ్యోతి హిందూ మతం అనేది. సత్యం వద, ధర్మంచర అని ఎంతో నిగూఢమైనటువంటి ఉపదేశాలు చేసింది. జీవుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి అజ్ఞానాన్ని గుర్తించింది.
ఆ అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకుంటే జీవులకి అఖండమైనటువంటి ఆనందం, అంటే నశించిపోయే ఆనందాలు కాదన్నమాట. మనం కోరుకునే కోరికలన్నీ కూడా నశించిపోయే ఆనందాలు. ఆ యొక్క సమస్యను కూడా తీసుకొని జీవులకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమిటే మరణం, జనన మరణాలు, ఈ సంసారం. దాని దాకా వెళ్ళి దానికి కారణం ఏంటి? జనన మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? దేనివల్ల వస్తున్నాయి? అనేది శాస్త్రీయంగా, అనుభవపూర్వకంగా, శృతి ప్రమాణంగా విశ్లేషించి ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఉపదేశించి, బోధించి, అర్థమయ్యేలాగున భాష్యాలు వ్రాసి సమస్త లోకాలకి కూడా ఆదర్శప్రాయమైనటువంటి ఉపదేశం చేయగలిగినటువంటి జగద్గురు స్థానంలో హిందూ మతం ఉంది. అది మన ఔన్నత్యం. ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసికమైనటువంటి సంస్కారాలన్నీ కూడా దీని నిండా నిక్షిప్తమై ఉన్నాయి. షోడశ సంస్కారాలు అంటారు. అంటే మనిషి గర్భాధానం అంటారు. గర్భంతో శిశువు గర్భంలో శిశువు ఉన్నప్పటి దగ్గర నుంచి అంత్యేష్టి, అంటే మరణించిన తర్వాత కూడా ఆ జీవుడిని ఎలా ఉద్ధరించాలి అనేటువంటి విషయంలో సశాస్త్రీయమైనటువంటి జీవన విధానాన్ని ఆచార రూపంలో ప్రతిష్ఠించినటువంటి మహాశాస్త్రాలు మన హిందూ మతంలో ఉన్నాయి. అట్లానే 4 ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వారి వారి యొక్క గుణాలను బట్టి, కర్మలను బట్టి అత్యంత సూక్ష్మమైనటువంటి విభాగాన్ని సశాస్త్రీయంగా చేసుకొని ఆయా మార్గాల్లో ఆయా జీవులందరినీ కూడా ఎటువంటి తారతమ్యత లేకుండా అవ్యాజ కరుణతో ఉద్ధరించడానికి ప్రయత్నం చేసిన మతం హిందూ మతం. ఏ విధంగా చూసినా, ఏ కోణంలో చూసినా దాంట్లో దోషం ఉంది అని చెప్పటానికి ఎవరు సాహసించలేనటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మతం మన మతం. ఆ మతంలో పుట్టడం మన అదృష్టం. ఆ మతాన్ని కాపాడుకోవటం అందరి యొక్క అవసరం. ఎందుకంటే సర్వే సర్వత్రా పంచభూతాలతో సహా పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచుకం శమయతు అంతరిక్షకం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతకం శుచుకం శమయతు. ఇట్లాగా పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు అనేటువంటి మహాభూతాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూలంగా, సూక్ష్మంగా ఏ రూపాలు పొందాయో ఆ పరిణామాల్లో ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో అటువంటి సృష్టి అన్ని లోకాల్లో వ్యాపించి ఉంది. అటువంటి మూలమైనటువంటి పంచభూతాలకు శాంతి కలగాలి అని కోరుకున్నదంటే అది మామూలు విషయమా? ఎవరు ఆ స్థాయికి చేరుకోగలరు? ఏ సిద్ధాంతం ఆ స్థాయికి చేరుకోగలదు? దేనితో దాన్ని కొలవగలం? దాని యొక్క ప్రమాణాలని. కాబట్టి అది పరమ ప్రమాణము, స్వతః ప్రమాణం. ప్రమాణాలన్నింటి కూడా ప్రమాణం మాట. అంత సునిశ్చితమైనటువంటి విచారణ, సునిశ్చితమైనటువంటి జ్ఞానంతో ప్రకాశించే మతం హైందవ మతం. అటువంటి దానికి వాసులైనటువంటి హిందువులు వారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేక దేశకాల దేహధర్మ వశాత్తు కలియుగ ప్రభావం చేత ఇంద్రియాలకు లోపడి, భోగాలకు లోపడి, త్యాగాలను మర్చిపోయి యజ్ఞమయ జీవనమే వాళ్ళకు బోధించబడింది. యజ్ఞమయ జీవనం అంటే ఆచార సంప్రదాయాలు, ఉపవాసాలు ఉండాలి, అవి ఇవి చాలా చెప్పారు. అవన్నీ కూడా ఇంద్రియాలు నిగ్రహించుకోవటం మన యొక్క సంస్కృతి. ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా తేజస్సుని, ఓజస్సుని, భ్రాజస్సుని సంపాదించి మనిషి జీవించి ఉండగానే దైవీ శక్తులతో ప్రకాశింపజేసుకునేటువంటి ఉన్నతమైన సంస్కారాలు హిందూ మతంలో ఉన్నాయి. అటువంటి గొప్ప మతాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో మనమే కాదు, మన పక్కన ఉన్నటువంటి మతాల వాళ్ళు కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఒక తప్పుడు వ్యవహారం నడుస్తూ ఉంది. దీనిపై దాడి చేసి ఏదో రాజకీయమైనటువంటి అధికారం సంపాదించాలని మిగతా మతాల వాళ్ళు అనేక రకమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తూ
మన యొక్క మానసిక బలహీనతలను ఆధారంగా చేసుకొని ఎన్నో రకాలుగా మనల్ని భ్రష్టు పట్టించి, ముఖ్యంగా మన యొక్క మానసికమైనటువంటి సంస్కారాలను భ్రష్టు పట్టించి, మన మతాలను మార్చి, మన మతాన్ని మార్చి మనల్ని పతనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన మతం యొక్క మూలం ఎక్కడుంది? ధర్మో రక్షతి రక్షితః అని స్మృతి. ఆచారంలో ఉంది. అన్నిటికీ చదువు లేకపోయినా పర్వాలేదు, ఆచారం ఉండాలన్నమాట. ఎందుకంటే సమాధి షట్క సంపత్తి అని చెప్పారు. ఆ శమధమాది అంటే అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, మరి అట్లానే ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇట్లాగా ఎన్నో ఉన్నాయి. నిత్యానిత్య వస్తు వివేకం, అట్లాగానే ముముక్షుత్వం, ఇట్లా ఎన్నో 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 విషయాలు మన యొక్క సంస్కృతం చెప్పబడ్డాయి. అవన్నీ కూడా గురువుల వద్ద అధ్యయనం చేసి గ్రహించాల్సినటువంటి మహత్తర విషయాలు. అటువంటి సుసంపన్నమైనటువంటి ఈ హిందూ మతాన్ని మనమంతా కూడా ప్రయత్నించి, పురుష ప్రయత్నం చాలా ముఖ్యం. ప్రయత్నించి ఎట్లాగా మనసా వాచా కర్మణ 3 కరణాలు మనకున్నాయి. మనస్సు ద్వారా అంటే మంచి బలమైనటువంటి ఆలోచనలతో, లక్ష్యాలతోటి, ఇచ్ఛాశక్తితోటి ముందు ప్లాన్ చేసుకోవాలి, అంటే ప్రణాళిక చేసుకోవాలి. తర్వాత వాగ్రూపం, ఒకరికొకరు బోధించుకుంటూ ఆ ఋషులు చెప్పినటువంటి సంప్రదాయాలందరినీ కూడా చెప్పిన సంప్రదాయాన్ని అంతా కూడా మనం ప్రచారం చేసుకోవాలి. అదొక యజ్ఞం మాట, అదొక కర్మ, వాగ్రూపమైన కర్మ. మూడవది ఏంది? కర్మణ, మనసా వాచా కర్మణ. అదో మూడవ పనిముట్టు కర్మ. అంటే ఇంద్రియాల ద్వారా కూడా, అంటే ఇంద్రియాల ద్వారా చేసే పనులేంటి? అనేక రకమైనటువంటి కర్మలు. ఆ కర్మలంటే అన్ని దైవీ గుణాలని ప్రకాశింపజేసే కర్మలు అవన్నీ కూడా. నేను చాలా పై స్థాయిలో చెప్తున్నాను. ఆ దైవీ గుణాలని ప్రకాశింపజేసే గుణాలు, కర్మలు అంటే దేశభక్తి అనుకోండి, సమాజ భక్తి అనుకోండి, మరి దేవతల యొక్క, ఋషుల యొక్క, పితృదేవతల యొక్క, సమాజం యొక్క, అతిథుల యొక్క, మన చుట్టూ ఉన్నటువంటి భూతాల యొక్క, అంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అన్నట్లుగా ప్రతి జీవిని కూడా ఒక దేవతగా భావించే శాస్త్రీయమైనటువంటి పరమ ప్రేమామృత స్వరూపమైనటువంటి మతం అది మనది. కాబట్టి అట్లాగా ఆ భూత యజ్ఞం కూడా చేసి దేవ ఋషి పితృ యజ్ఞాలతోటి అందరూ కూడా తరించాలి. ఒక యజ్ఞమయమైనటువంటి జీవనంతో అందరూ తరించాలి. దీన్ని మనం ప్రయత్నించి రక్షించుకోవాలి పురుష ప్రయత్నంతో. ఇటువంటి గొప్పది నా యొక్క మతం అనే అభిమానం అందరికీ ఉండాలి. ఆ అభిమానం మనకి ఏదైనా కారణం వల్ల, కాలం వల్ల, దేశం వల్ల, అజ్ఞానమైనటువంటి జనుల వల్ల, మరి ఇతర దేశస్థులు, ఇతర మతస్థుల వల్ల ఎటువంటి ప్రమాదం కాలంలో మన ప్రయాణంలో సంభవిస్తే దాని ధైర్యంతో, వీరోచితమైనటువంటి ధైర్యంతో మనం పోరాడి దాన్ని కాపాడుకొని, రక్షించుకొని, లోక కళ్యాణార్థం మనం తరించి ఇతరులను తరింపజేసేటువంటి మహాయజ్ఞం మన మతం. ఆ విధంగా ముందు మనం తరించాలి కదా. మనం ఉద్ధరించుకునే ప్రయత్నంలో ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్ అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలని మనకి భగవద్గీత చెప్తూ ఉంది. ఉద్ధరించుకోవడం అంటే ముందు జాతిని ఉద్ధరించుకోవటం స్థూలంగా, తర్వాత సూక్ష్మంగా అంటే మన భావజాలాన్ని ఉద్ధరించుకోవటం. అంతటితో పోలేదు. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేతు. అట్లాగానే మనల్ని మనం తరింపజేసుకోవాలి. స్వయం తీర్ణ పరాంతారయతి. కేవలం నేను అన్నం తింటమే కాదు, నా తోటి జీవులన్నీ కూడా ఆహారంతో సుఖశాంతులతో జీవించాలి. ఆత్మవత్ సర్వభూతాన్ని అనే లక్ష్యాన్ని కూడా సాధించాలి. దానికోసం హిందువు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానపు జీవులందరూ, అజ్ఞానపు మతాల వాళ్ళు, అజ్ఞానపు జనులు, అజ్ఞానపు శక్తులు అన్నీ కూడా మరి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా, మరి వాళ్ళు ఉన్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటున్నట్టుగా ప్రపంచం మొత్తానికి ఆశ్రయభూతం జగద్గురువైనటువంటి హిందూ మతాన్ని నశింపజేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ అజ్ఞానం, కలి ప్రభావం,
దానికి అందరూ కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించి అది ఎలా కాపాడుకోవాలి అనే దానికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. దాంట్లో దేవాలయాలు చాలా ముఖ్యమైనవి. మనల్ని జాగృతపరచడానికి మన ఆచార వ్యవస్థలో దేవాలయాలు హృదయం లాంటివి. దాంట్లో సభలు సమావేశాలు జరగాలి. అట్లాగానే వాటిని రక్షించుకునే ప్రయత్నం ఎలా చేస్తే బాగుంటుంది, మేధావులంతా కూడా కూర్చొని ఆలోచించి దేవాలయాలని బలోపేతం చేసుకోవాలి, రక్షించుకోవాలి. అక్కడ పోగైనటువంటి డబ్బే మన శక్తి, మన పుణ్యం అంతా కూడా అక్కడ ధన రూపంలో ఉంది. ఆ ధనాన్ని తిరిగి హిందూ మతం బలపడటానికి మనం వాడుకోవాలి. అట్టా వ్యూహాలు రచించుకోవాలి. ఎందుకంటే ఆక్సిజన్ పెరగాలి ప్రపంచంలో. ఆ ప్రాణవాయువు పెరిగినప్పుడు అన్ని ప్రాణులు జీవిస్తాయి, దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఆ ప్రాణవాయువు ప్రపంచానికి ప్రాణమైనటువంటి హిందూ మతం రక్షింపబడాలి, పురుష ప్రయత్నంతో రక్షించుకోవాలి అని తెలియచేస్తూ, దానికోసం మనం భౌతికంగా, దైవికంగా, ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, శక్తిని సంపాదించుకుంటూ, శక్తిని కూడగట్టుకుంటూ, అందరం కూడా ఒక మహాసముద్రంలాగా ఎక్కడ వర్షం పడ్డా ఆ నీరంతా కూడా నీటి బిందువులన్నీ కలిసి ఒక పసిఫిక్ మహా ఓషన్లాగా మారి మహాశక్తిగా మారినట్టుగా అందరి హృదయాల నుంచి ఉత్పత్తి అయినటువంటి జాతీయ భావంలాగా హిందూ మత జాతీయ భావం వెల్లివిరిసి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా శాంతిమయం చేయాలి. మన యొక్క అభిమానాన్ని మనం కాపాడుకోవాలి. దానికోసం పరమాత్మ మనకి ఏ రకమైన శక్తులు ఇచ్చారో అవి శారీరక మానసిక శక్తులు ఏవైనా కానీ, ఎవరికి ఏ రకమైనటువంటి శక్తి ఉందో యథాశక్తిగా యావత్ శక్తిని కూడగట్టుకొని దానిని నిర్మించే ఉద్యమాన్ని అందరూ కూడా సంకల్పించాలి. ఆ సంకల్ప మహాశక్తి శివ సంకల్పమై మన హిందూ మతాన్ని రక్షించాలి, రక్షించుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత అని చెప్పబడింది. కాబట్టి ఆ ఆదర్శాన్ని మనం తీసుకొని, మన ఆదర్శానికి పరీక్షా సమయం ఇది, మన ఆచరణకు కూడా పరీక్షా సమయం. అటువంటి దైవీ సంపద ఏదైతే ఉందో ఆ దైవీ సంపదలతో మనం ఆసురీ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆసురీ శక్తుల్ని తుదముట్టించాలి, సమూలంగా నాశనం చేయాలి అని కోరుకుంటూ, మన యొక్క అభిమానాన్ని మనం రక్షించుకొని, మనల్ని మనం రక్షించుకుంటూ, మనల్ని మనం తరింపజేసుకుంటూ, అందరినీ రక్షించి మరి ప్రపంచం మొత్తం కూడా శాంతి సౌభాగ్యాన్ని ప్రతిష్ఠించాలి. ఇది మన యొక్క మతం యొక్క పరమ లక్ష్యం. దాంట్లో భాగంగా ముందు ఆత్మరక్షణ కొరకు హిందూ మతాన్ని పరిరక్షించుకోవాలి. దానికోసం అందరం కూడా కృషి చేయాలి, ప్రతినబూనాలి అని ఈ సభా వేదిక ఏదైతే ఉందో అటువంటి వేదికని మనం చక్కగా ఉపయోగించుకొని, అటువంటి శక్తితో, అటువంటి సంకల్పంతో మనమంతా కూడా మన యొక్క జీవనాన్ని ప్రణాళికగా రూపొందించుకోవాలి అని కోరుతూ అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి హిందూ మత పరిరక్షణకు మీ యొక్క మనస వాచ కర్మణ త్రికరణాలని కూడగట్టి ఆ శక్తితోటి రాబోయే ప్రమాదాన్ని గుర్తించి, హిందూ మతం నాశనం కావటానికి చేసే కుతంత్రాలని గుర్తించి మనం జాగ్రత్త పడి మనల్ని మనం రక్షించడానికి సింహాల్లాగా అందరూ కూడా విజృంభించాలి అని సభాముఖంగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, సభలో ఉన్న పెద్దలందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నమస్కారం చేస్తూ, జై హింద్, జై భారత్, హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, శ్రీ మాతా మహారాజ్ఞికి జయ.